హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను పైథాన్‌లోని డెకరేటర్స్ కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మనకి నేమ్‌లోనే డెకరేటర్ అంటే ఏంటో అర్థమవుతుంది. డెకరేషన్ అంటే ఏంటి? మనం జనరల్‌గా ఏదైనా ఒక దానికి డెకరేషన్ చేస్తున్నామంటే ఏంటి? దానికి ఏదో ఒక కొత్తది పెట్టి దాని లుక్ అనేది బాగుండేలా చేస్తాం. అంటే ఇప్పుడు మనకొక గిఫ్ట్ ఉందనుకోండి. ఆ గిఫ్ట్‌ని ప్యాకింగ్ చేస్తున్నాం. అంటే ఏంటి? దాన్ని డెకరేషన్ చేస్తున్నాం. సో, ఎందుకు చేస్తున్నాం? మనకి అది లుక్ అనేది బాగుండడం కోసం. అదే పైథాన్‌లో మనకి డెకరేటర్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే, ఫంక్షన్ యొక్క ఆపరేషన్‌ని పెంచడానికి. అంటే ఇప్పుడు మనకొక ఫంక్షన్ ఉంది. అది ఒక టాస్క్‌ని చేస్తుంది. కానీ మనకేం కావాలంటే ఆ టాస్క్ చేసే ముందు మనకి ఇంకొక టాస్క్ అనేది చేయాలి. ఆ టాస్క్ చేసిన తర్వాత యాక్చువల్ టాస్క్ అనేది చేయాలి. ఇప్పుడు ఇలా చేయాలంటే మనం ఏం చేయాలి? ఆ ఫంక్షన్ మనం ఎక్కడైతే రాసామో దాని డెఫినిషన్‌లో స్టార్టింగ్ ఆ కోడ్ రాయాలి. ఇంకో టాస్క్ యొక్క కోడ్. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటంటే దాని కోడ్‌ని మార్చకుండా ఆ టాస్క్ చేసే ముందు మనకి ఇంకో టాస్క్ చేయాలి. ఆ కోడ్‌లో మనం ఒక్క లైన్ కూడా మనం ఏమి యాడ్ చేయకుండా, ఒకవేళ మనం ఆ ఫంక్షను జరిగే ముందు కానీ, ఆ ఫంక్షన్ జరిగిన తర్వాత గానీ, మనకి ఏదైనా ఒక టాస్క్ చెయ్యాలి అని అనుకుంటే, అప్పుడు మనం ఈ డెకరేటర్స్ కాన్సెప్ట్‌ని యూజ్ చేయాలి. సో, డెకరేటర్స్ అంటే ఏంటంటే డెకరేటర్ అనేది ఒక ఫంక్షన్ పైథాన్‌లో. ఈ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే, ఇంకొక ఫంక్షన్‌ని ఇది డెకరేటర్ ఫంక్షన్. ఇది యాక్చువల్ ఫంక్షన్. ఇది ఒక ఫంక్షన్. ఇది యాక్చువల్‌గా మనకున్న ఫంక్షన్. ఇప్పుడు ఈ డెకరేటర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, మనకున్న యాక్చువల్ ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటుంది. ఫంక్షన్ నేమ్‌ని ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటుంది. అప్పుడు అలా తీసుకుండి ఈ ఫంక్షన్ ఉంది కదా! ఈ డెకరేటర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, దీని లోపల ఇంకో కోడ్ రాయాలి మనం. ఒక డెకరేటర్ ఫంక్షన్ అని మనం చెప్పాలి అనంటే, ఈ ఫంక్షను ఒక ఆర్గ్యుమెంట్‌ని తీసుకోవాలి. దాంతో పాటు దీని లోపల ఇంకో ఫంక్షన్ ఏదో ఒకటి రాయాలి. ఈ ఫంక్షన్‌లో మనం ఎక్స్‌ట్రా టాస్క్ ఏది చేయాలనుకుంటున్నామో, ఈ యాక్చువల్ ఫంక్షన్‌ని కాల్ చేసే ముందు దాన్ని ఇక్కడ మనం ఇంకో ఫంక్షన్ తీసుకుని దాని లోపల రాయాలి. సో, ఒకవేళ ఆ ఫంక్షన్ జరిగే ముందు కావాలి అని అనుకుంటే, ఇక్కడ ముందు ఏదో ఒక ఆపరేషన్స్ రాసి, అప్పుడు ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాలి. ఈ ఫంక్షన్ జరిగిన తర్వాత కూడా మనకేమన్నా కావాలని అనుకుంటే, దీని తర్వాత కూడా ఏదో ఒక టాస్క్ రాసుకోవాలి. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఒక ఫంక్షన్‌ని డిక్లేర్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేస్తున్నాం. సో, ఇది ఎందులో డిఫైన్ చేస్తున్నాం? ఈ డెకరేటర్ ఫంక్షన్ ఉంది కదా! దాని లోపల డిఫైన్ చేస్తున్నాం. సో, ఇది డెకరేటర్ ఫంక్షన్. దీని లోపల దీన్ని డిఫైన్ చేసాం. మనం ఫంక్షన్‌ని డిఫైన్ చేయడం వల్ల యూజ్ ఏముండదు. దాన్ని కాల్ చేస్తేనే అది రన్ అవుతుంది కదా! సో, ఇప్పుడు మనం దీన్ని రన్ చేయాలి. దీన్ని రన్ చేయాలంటే దీన్ని కాల్ చేయాలి కదా! సో, అలా డెకరేటర్ ఫంక్షన్‌లో మనం దాన్ని ఎలా రన్ చేయాలి అనంటే, ఇక్కడ మనం డెకరేటర్ ఫంక్షన్‌లో దాన్ని రిటర్న్ చేయాలి. ఆ నేమ్‌ని ఇన్నర్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ నేమ్‌ని రిటర్న్ చేయాలి. సో, రిటర్న్ ఇక్కడ మనకి ఇన్నర్ ఫంక్షన్ ఉంది. సో, అప్పుడు ఇక్కడ మనం ఎప్పుడైతే ఇన్నర్ ఫంక్షన్ రిటర్న్ చేస్తున్నామో ఆటోమేటికల్‌గా ఇక్కడున్న ఇన్నర్ ఫంక్షను కాల్ అయ్యి, ఆ కాల్ చేసిన తర్వాత మనం ఎక్స్‌ట్రా టాస్క్ ఏదైతే రాసామో అది జరిగిన తర్వాత మనకి యాక్చువల్ ఫంక్షన్‌ని ఇక్కడ కాల్ చేస్తుంది. సో, మనం ఈ డెకరేటర్ కాన్సెప్ట్‌ని యూజ్ చేయడం వల్ల మనం ఒక ఫంక్షన్ కాల్ చేస్తుంటే ఫస్ట్ ఆ ఫంక్షన్ డైరెక్ట్‌గా కాల్ అవ్వకుండా ఇంకో ఫంక్షన్ కాల్ అయ్యి దాంట్లో ఏదో ఒక టాస్క్ చేసి అప్పుడు ఈ యాక్చువల్ ఫంక్షన్‌ని కాల్ చేస్తుంది. సో, అది మనం సింటాక్స్ చూసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఇది యాక్చువల్ ఫంక్షన్. ఇది యాక్చువల్ ఫంక్షన్. ఇక్కడ మనం ఏదో ఒక టాస్క్ చేయాలనుకుంటున్నాం.
ఈ టాస్క్ జరిగే ముందు కానీ, ఈ టాస్క్ జరిగిన తర్వాత కానీ మనకి ఏదన్నా కావాలి అని అనుకుంటే, జనరల్‌గా ఈ టాస్క్ జరగాలి అని అంటే ఏంటి? ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాలి. అంటే ఇక్కడ మనం మన ప్రోగ్రామ్‌లో ఎక్కడైనా మై ఎఫ్‌యుఎన్‌సి అని చెప్పి పారాంథసిస్ పెట్టినట్టయితే ఈ ఫంక్షన్ కాల్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనం ఈ ఫంక్షన్ డెఫినిషన్ దగ్గర మనం ఈ లైన్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో దాని మీనింగ్ ఏంటంటే డైరెక్ట్‌గా ఈ ఫంక్షన్ కాల్ చేయకండి. ఎప్పుడైతే మన ప్రోగ్రామ్‌లో ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నామో డైరెక్ట్‌గా ఈ ఫంక్షన్‌లో ఉన్నది వెంటనే జరగదు. అదేం చేస్తుందంటే ఇక్కడ మనం డెకరేటర్ ఫంక్షన్ అని ఒకటి ఇచ్చాం కదా! దాన్ని కాల్ చేస్తుంది. మనం డెకరేటర్ ఫంక్షన్‌లో ఎలా రాయాలి అని అంటే ఫంక్షన్ అంటే ఏంటి? డీఎఫ్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. కానీ ఇది డెకరేటర్ ఫంక్షన్ కదా! ఇది ఒక ఆర్గ్యుమెంట్‌ని తీసుకుంటుంది. ఆ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనం ఏ ఫంక్షన్ అయితే ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నామో దాని నేమ్‌ని. ఆ నేమ్‌నే ఇది తీసుకుంటుంది. ఆ నేమ్‌కి ఇంకొక నేమ్ ఇస్తున్నాం ఇక్కడ. ఈ ఎఫ్‌యుఎన్‌సి అన్నా, ఇక్కడ మై ఫంక్షన్ అన్నా 2 సేమే. సో, ఏ బి అంటే దాని మీనింగ్ ఏంటి? బిలో ఉన్నదే ఏలోకి వస్తుంది కదా! సో, ఇక్కడ మనం ఈ డెకరేటర్ ఫంక్షన్ ఇక్కడ ఎప్పుడైతే ఇలా రాసామో, మనం ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నామో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ డెకరేటర్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాంట్లోకి ఈ ఫంక్షన్ నేము ఆర్గ్యుమెంట్ కింద వెళ్తుంది. ఆ ఫంక్షన్ నేమ్‌నే ఇక్కడ ఏ నేమ్‌తోనైనా పిలుచుకోవచ్చు. ఆ నేమ్ అయినా ఇవ్వచ్చు, వేరే నేమ్ అయినా ఇవ్వచ్చు. ఈ ఫంక్షన్ లోపల మనం ఇంకొక ఇన్నర్ ఫంక్షన్ రాసి దాంట్లో యాక్చువల్ ఫంక్షన్‌ని కాల్ చేయాలి. సో, ఈ ఇన్నర్ ఫంక్షన్‌లో మనం ఈ యాక్చువల్ ఫంక్షన్ ఇది కదా! దీన్ని కాల్ చేస్తున్నాం. దీన్ని కాల్ చేసే ముందు కానీ, తర్వాత కానీ మనకేం కావాలంటే అది రాసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఓన్లీ డిఫైన్ చేస్తున్నాం ఫంక్షన్. దీన్ని కూడా కాల్ చేయాలిగా. సో, ఇప్పుడు మనకి డెకరేటర్ ఫంక్షన్‌లో ఇది జస్ట్ డెఫినిషనే. ఇది రన్ అవ్వదు. ఎప్పుడు రన్ అవుతుంది? దీన్ని కాల్ చేసినప్పుడు. సో, ఇక్కడ ఈ డెకరేటర్ ఫంక్షన్‌లో లాస్ట్‌లో రిటర్న్ అని చెప్పి ఆ ఇన్నర్ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. ఇన్నర్ ఫంక్షన్ గాని, రేపర్ ఫంక్షన్ ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇస్తామో దాని నేమ్ ఇక్కడ ఇచ్చినట్టయితే మన ప్రోగ్రామ్‌లో ఎప్పుడైతే ఈ మై ఫంక్షన్‌ని కాల్ చేస్తామో అప్పుడు మనకి ఈ మై ఫంక్షన్ అనేది ఈ దీని పైన సింబల్ తర్వాత ఏదైతే రాసామో ఆ ఫంక్షన్‌కి ఆర్గ్యుమెంట్ కింద వెళ్తుంది. అప్పుడు మనకి వెళ్ళినప్పుడు ఫంక్షన్‌లో డైరెక్ట్‌గా రిటర్న్ వచ్చేస్తుంది. ఆ రిటర్న్‌లో మనకేముంది? ఈ ర్యాపర్ ఫంక్షన్ ఉంది. అప్పుడు ఈ ర్యాపర్ ఫంక్షన్ కాల్ అయ్యి ఇందులో మనకి ఏదైనా టాస్క్ కావాలంటే ముందు చేసుకుని తర్వాత అప్పుడు యాక్చువల్ ఫంక్షన్ అనేది ఇక్కడ కాల్ అవుతుంది. దాని తర్వాత మనకేమన్నా కావాలనుకుంటే మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్స్ ఏవైతే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఇప్పుడు నేను ఒక 2 నంబర్స్‌ని యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. జస్ట్ సింపుల్ ఫంక్షన్ సమ్ ఏ, బి. ఇదొక ఫంక్షన్. సో, ఇందులో నేను ఆ 2 నంబర్స్ యొక్క సమ్‌ని ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నాం. సో, ఇది ప్రింటింగ్. ఇప్పుడు నాకు ఆ 2 నంబర్స్ డైరెక్ట్‌గా సమ్ చేయకుండా ఈ 2 నంబర్స్‌ని చెక్ చేసి ఒకవేళ ఈవెన్ అయితేనే అప్పుడు సమ్ జరగాలి అని అనుకుంటే అప్పుడు నేను ఏం రాయాలి? ఇక్కడ ఇఫ్ ఏ mod 2 =0 అదేవిధంగా బి mod 2 0 అని చెక్ చేసి ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితేనే అప్పుడు ఈ ప్రింట్ అనేది జరిగేలా చేయొచ్చు. కానీ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే అసలు ఈ ఫంక్షన్ లోపల కోడ్‌ని ఏమీ మార్చకుండా దీన్ని చెయ్యాలి అని అనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలంటే డెకరేటర్స్ ఫంక్షన్‌ని క్రియేట్ చేయాలి. ఈ డెకరేటర్ కూడా ఒక ఫంక్షనే కదా! ఇప్పుడు నేను ఫంక్షన్ అనే ఫంక్షన్‌ను ఇంకొకటి క్రియేట్ చేస్తున్నా. డీఎఫ్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయాలిగా ఫంక్షన్ క్రియేట్ చేయాలనుకుంటే. ఇప్పుడు సమ్ ఎక్స్ట్రా సమ్ అని ఒక నేమ్ ఇస్తున్నా. ఈ ఫంక్షన్‌కి మనం దీన్ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నాం. ఇక్కడ ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. యాడ్ కానీ, ఎఫ్ కానీ ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఈ సమ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ
పాస్ అయ్యేలా చేస్తుంది రన్ టైంలో. సో ఇందులో మనం ఏం చేయాలి, ఈ ఫంక్షన్కి ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో ఆ ఆర్గ్యుమెంట్సే దీనికి కూడా వెళ్తాయి. ఇక్కడ మనకు ఏమైనా ఇచ్చుకోవచ్చు. సో XY అని ఇచ్చాను నేను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను చెక్ చేస్తున్నా ఎక్స్ మాడ్ వై డబల్ ఈక్వల్ టు 0 అండ్ వై మాడ్ 2 డబల్ ఈక్వల్ టు 0. ఈ రెండు ట్రూ అయిన ఏంటి, దాని మీనింగ్ ఏంటి, మనకు పాస్ చేసిన రెండు నెంబర్స్ ఈవెన్ అని. నేను అప్పుడు మాత్రమే యాక్చువల్గా సమ్ జరగాలి అని అనుకుంటున్నా. అప్పుడు మనకి సమ్ అనే ఫంక్షన్ ఇక్కడ కాల్ చేయాలి. సో ఇక్కడ కాల్ చేస్తున్నామంటే వాటికి ఏం ఇన్పుట్ పాస్ చేయాలి, యాక్చువల్గా మనం కాల్ చేసేటప్పుడు ఏవైతే ఇస్తామో అవి. ఇక్కడ ఈ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో సమ్ వాల్యూస్తో ఆ వాల్యూసే ఇక్కడ ఇన్నర్ ఫంక్షన్లోకి వెళ్తాయి. సో ఇక్కడ మనం ఈ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో ఆ వాల్యూస్ ఇక్కడికి వెళ్తున్నాయి. వాటిని కంపేర్ చేసి ఒకవేళ మనకు కావాల్సిన కండిషన్ ట్రూ అయితే అప్పుడు దాన్ని కాల్ చేస్తాం. ఒకవేళ ఆ రెండు ఈవెన్ కాదు అని అనుకుంటే మనం ఏం చేయొచ్చు, ఒక మెసేజ్ని ప్రింట్ చేయొచ్చు యూజర్కి. ఎంటర్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్ అని ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని డెఫినేషన్ రాసాం కానీ దాన్ని మనం కాల్ చేయాలి కదా. సో ఈ ఎక్స్ట్రా సమ్ అనే ఫంక్షన్లో డైరెక్ట్గా రిటర్న్ అని చెప్పి ఈ ఇన్నర్ ఫంక్షన్ ఇస్తే మనకి ఈ ఇన్నర్ ఫంక్షన్ యొక్క రిఫరెన్స్ అనేది ఇక్కడ వస్తుంది. అప్పుడు ఈ ఇన్నర్ ఫంక్షన్ కాల్ అయ్యి దాంట్లో సమ్ కండిషన్ ఏదో చెక్ చేసాంగా, అది జరిగిన తర్వాత ఈ సమ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ ఇక్కడ రాసాం, ఈ ఫంక్షన్ ఇక్కడ రాసాం, కానీ ఈ రెండింటికి మధ్య కనెక్షన్ అనేది ఇవ్వాలి అని అంటే మనం డెకరేటర్ని యూజ్ చేసి, అంటే ఈ ఫంక్షన్ కాల్ అయ్యే ముందు సమ్ యాక్షన్ చేయాలి అని అనుకున్నాం, ఆ యాక్షన్ని ఈ ఫంక్షన్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ రెండు ఇలా రాస్తే మనకు అయిపోదు. ఇలా జరగాలి అని అంటే మనకి ఎట్ ది రేట్ అనే సింబల్ యూజ్ చేయాలి. ఈ ఫంక్షన్ యాక్చువల్ ఫంక్షన్ ఎక్కడైతే ఉందో ఆ ఫంక్షన్ ఫస్ట్ ఈ ఫంక్షన్ ముందు ఏం రాయాలంటే ఎట్ ది రేట్ అని సింబల్ యూజ్ చేసి ఏ ఫంక్షన్కి వెళ్తుందో ఈ ఫంక్షన్కి వెళ్ళే ముందు ఆ ఫంక్షన్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ ఏ ఫంక్షన్కి వెళ్తుంది, ఎక్స్ట్రా సమ్ అనే ఫంక్షన్కి మనకి వెళ్తుంది. అప్పుడు మనకి ఆ ఫంక్షన్ అనేది దీన్ని రిటర్న్ చేస్తుంది. తర్వాత దీన్ని రిటర్న్ చేయడం ద్వారా మన ప్రోగ్రాంలో ఎప్పుడైతే ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్ని ఎప్పుడైతే మనం సమ్ వాల్యూస్తో కాల్ చేస్తామో మన ప్రోగ్రాంలో ఇక్కడ సమ్ ఆఫ్ నేను 5,6 అని ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఏమవుతుంది, సమ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. కానీ ఈ సమ్ అనే ఫంక్షన్ దగ్గర మనం డెకరేటర్ని యూజ్ చేసాం కదా, అప్పుడు మనకి ఏమవుతుంది, డైరెక్ట్గా సమ్కి వెళ్ళకుండా ఈ ఫంక్షన్కి వెళ్తుంది. అప్పుడు ఈ ఫంక్షన్ ఇన్నర్ అనే ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఈ ఇన్నర్ ఫంక్షన్లో ఈ రెండు నెంబర్స్ చెక్ చేసి రెండు ఈవెన్ అయితేనే అప్పుడు యాక్చువల్గా సమ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది, లేకపోతే యూజర్కి ఒక మెసేజ్ వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఎంటర్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్ అని వచ్చింది. సో ఎందుకు, నేను 5, 7 ఇచ్చాను కాబట్టి. ఇప్పుడు నేను రెండు ఈవెన్ నెంబర్స్ ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఎందుకు ఇక్కడ ఎర్రర్ వస్తుందంటే యాక్చువల్గా ఈ ఇంటర్నల్గా మనం మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ సమ్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. అంటే ఏంటి, సమ్ ఫంక్షన్ పైన మనం డెకరేటర్ రాసామంటే ఏంటి, మళ్ళీ ఈ ఫంక్షన్ కాల్ అయ్యి మళ్ళీ సేమ్ మళ్ళీ ఈ సమ్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం అంటే మళ్ళీ ఈ ఫంక్షన్ ఇలా కంటిన్యూస్గా కాల్ అవుతుంటే మనకి రికర్షన్ కాల్స్ అనేవి ఎక్కువైపోయి స్టాక్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. కానీ యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ సమ్ అనే ఫంక్షన్ డైరెక్ట్ దాన్ని నేమ్ ఇవ్వకుండా ఇక్కడ మనం
ఈ డెకరేటర్ ఫంక్షన్లో ఈ ఫంక్షన్ని దీంట్లోకి కాపీ చేస్తున్నాం. ఇక్కడ వేరే ఫంక్షన్ నేమ్ ఇచ్చి దాంట్లో కాపీ చేస్తున్నాం. అంటే ఏంటంటే దాని మీనింగ్ ఏమవుతుందంటే ఇక్కడ మనం అక్కడ ఎఫ్ రాసామంటే దాని మీనింగ్ ఏంటంటే సమ్ అనే ఫంక్షన్ ఏదైతే తీసుకుంటుందో అదంతా ఈ ఎఫ్ అనే నేమ్లోకి ఇచ్చేస్తున్నట్టు. సో దీనిపైన డెకరేటర్ ఉన్నట్టు కాదు, ఈ సమ్ అనే ఫంక్షన్కి మాత్రమే డెకరేటర్ ఉంది. సో ఇప్పుడు మనం సమ్ అనే ఫంక్షన్ ఇంటర్నల్గా కంటిన్యూస్గా కాల్ చేస్తుంటే మనకి ఏమవుతుంది, మళ్ళీ సేమ్ ఈ ఎక్స్ట్రా సమ్ అనే డెకరేటర్ ఫంక్షన్ కాల్ అయ్యి అలా కంటిన్యూస్గా కాల్ అవ్వడం వల్ల మనకి ఎర్రర్ చూపించింది. సో ఈ సమ్ ఫంక్షన్ని మనం ఈ సమ్ ఫంక్షన్లో టోటల్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎఫ్ అనే వేరియబుల్కి ఇక్కడ పాస్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు ఎఫ్ అనే వేరియబుల్కి ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తామంటే అప్పుడు ఆ ఫంక్షన్ యాక్చువల్గా ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు. సో ఇక్కడ మనం ఎఫ్ అని రాయాలి. ఈ ఎఫ్ అనేది ఏంటి, ఇక్కడ మనం పాస్ చేసే ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఈ ఫంక్షన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు నేను రన్ చేస్తే 64 అనేది అవుట్పుట్ చూపించింది. సో ఎందుకు, ఈ 2 నెంబర్స్ ఈవెన్ కాబట్టి. ఇప్పుడు నేను మళ్ళీ ఒక ఆడు ఒక ఈవెన్ ఇస్తే సో ఇప్పుడు మనకి ఎంటర్ ఓన్లీ వ్యాలిడ్ ఈవెన్ నెంబర్స్ అని వచ్చింది. సో ఎందుకు, ఈ 2 ఈవెన్ కాదు కాబట్టి. సో ఇక్కడ మనకి ఏం జరిగింది, ఈ సమ్ ఫంక్షన్లో నేను కోడ్ అనేది ఎక్స్ట్రా ఏమీ రాయలే. ఈ సమ్ ఫంక్షన్ అలానే ఉంచి దాని స్ట్రక్చర్ ఏమీ మార్చకుండా దీనిపైన జస్ట్ @ యూజ్ చేసి ఒక ఫంక్షన్ యూజ్ చేశాను. ఆ ఫంక్షన్లో మనకి ఎక్స్ట్రా ఏ టాస్క్ కావాలో దాన్ని ఇంకో ఫంక్షన్ యూజ్ చేసి రాసి ఈ ఎక్స్ట్రా టాస్క్ చేసిన తర్వాత అప్పుడు మనం యాక్చువల్గా ఫంక్షన్ కాల్ అయ్యేలా రాస్తున్నాం. సో ఇది డెకరేటర్స్ గురించి.